ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజల ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్నను గెలిపించుకుంటారని ఎం వీరాంజనేయులు, ఎం శంకర్ నారాయణ అన్నారు. సింగనమల మండలం లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, నాగలగుడ్డెం తాండా గ్రామాల్లో మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగంగా 3వ రోజు గడప గడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, ఆలూరు సాంబశివారెడ్డితో కలిసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ చేపట్టారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలలతో సన్మానించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను, అవ్వ తాతలను పలకరిస్తూ వైఎస్ఆర్సీపీ చేసిన మేలును వివరించారు. వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, రాబోయే ఎన్నికలలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగనన్నదే విజయమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నినా జగనన్నని తాకలేరన్నారు. గత టీడీపీ పాలనలో పాలకులు దోచుకోవడానికి మాత్రమే పరిపాలించారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తుందన్నారు. వెళ్లిన ప్రతి గ్రామంలో సంక్షేమం కనిపిస్తోందని, టీడీపీ ఎన్ని కూటములతో వచ్చినా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు వారి మాటను తెలియజేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎంత మందితో వచ్చినా జగనన్న సింగిల్ గా అఖండ మెజార్టీతో మళ్లీ తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పల్లె నిద్ర ద్వారా గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ వారితో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని ఆ గ్రామాల్లో బస చేయడం వల్ల ప్రజలకు మరింత దగ్గర అవడం ఎంతో సంతోషం ఇస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంఘాలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో మామూలుగా చెప్తానే ఉంటాను. నమస్తే పథకాలు ఎన్ని వస్తున్నాయి? పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు. జగనన్న ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇస్తాడు. ఏమా తిని పెడతావా? తినని చేయలే ఊరివే. అదే వస్తాను, పింఛన్ వస్తుంది. ఆసరా డబ్బులు ఇప్పుడు బాగా ఇచ్చి పచ్చి తీర వస్తుంది. నా పచ్చి తీర వస్తుంది. మంచి చేసినారు.
అన్నయ్య ముందుకేయండి వీరన్న ముందుకేయండి ఫోటో వీడియో తీసుకోపా అన్ని ఇచ్చే కదా అక్క కూర్చో 2 నిమిషాలు కూర్చో స్టేజ్ ఇడే కదా మనకి ఇబ్బంది లేదు ఎంత మనోళ్ళు ఏం కాదులేదు బాబు నమస్తే బాగున్నారా చేసింటే అది వేరే ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను వీరాంజనేయులు అనే నేను ఈ రోజు సింగనమల నియోజకవర్గంలో సింగనమల మండలంలో లోలూరు, రఘునాథపురము, ఆకులేడు, మదిరేపల్లి, నాగులగుడ్డం తాండా గ్రామాలలో పర్యటించడం జరిగింది. అలాగే మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబాన్ని సందర్శించి వారికి సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని అడిగి వారికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాను. కావున వచ్చే ఎన్నికల్లో కూడా మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ దాదాపు రాష్ట్రంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మలకు ఈ రోజు సంక్షేమ పథకాలు అందించడంలో మన జగనన్న దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కావున మహిళలందరూ అలాగే అక్క చెల్లెమ్మలు, అన్నలు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాలని, అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరాంజనేయులు అనే నేను నన్ను కూడా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కావున వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను సింగనమల నియోజకవర్గంలో ఎగరవేస్తామని ధీమాగా చెప్తున్నాము. జై జగన్ అనండి. ఫోన్ చేస్తాను.